రెస్టారెంట్ కొనడానికి శివన్నారాయణ దగ్గరికి వచ్చి శివన్నారాయణకి ఊహించని షాక్ ఇచ్చిన మాలిని. అదేంటి, అసలు శివన్నారాయణ రెస్టారెంట్ కొనాలనుకోవడం ఏంటి, ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా దక్షిణామూర్తి రెస్టారెంట్ ఫీల్డ్లోకి అయితే వస్తున్నాడు కదా. ఎందుకంటే శివన్నారాయణకు పోటీగా నిలవాలని, శివన్నారాయణ మీద గెలిచి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈ సంవత్సరం వాళ్ళే తీసుకోవాలని కంకణం అయితే కట్టుకుంటారు దక్షిణామూర్తి వాళ్ళు. ఇంకా దక్షిణామూర్తి కోడలు మాలిని మీ అందరికీ తెలిసిందే. తను ఏదైతే ఫేమస్గా రెస్టారెంట్ ఉంటుందో ఆ రెస్టారెంట్ అన్నిటిని కూడా కొనేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ప్రతి రెస్టారెంట్ను కూడా ఎంతకు అమ్ముడుపోతుందో అంతకు డబల్ త్రిబుల్ అమౌంట్ ఇచ్చి ప్రతి రెస్టారెంట్ను కూడా కొనేస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అమ్మకపోతే కనుక వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరీ రెస్టారెంట్లు కొంటూ ఉంటుంది. అలాగే ఇంకా శివన్నారాయణ రెస్టారెంట్ మీద పడుతుంది మాలిని కన్ను. ఎందుకంటే శివన్నారాయణ వాళ్ళకి దక్షిణామూర్తి వాళ్ళకి శత్రుత్వం ఉంది కదా. అందుకే ఇంకా పోటీలో హైగా ఉండేది శివన్నారాయణ వాళ్ళే కాబట్టి శివన్నారాయణ రెస్టారెంట్లు కొనేస్తే ఇంకా వాళ్ళకు పోటీ ఎవరు ఉండరు. బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మాలిని వాళ్ళ రెస్టారెంట్కి వస్తుంది అని చెప్పి ఇంకా మాలిని అనుకొని ఖచ్చితంగా శివన్నారాయణ రెస్టారెంట్ కొనాలి అని చెప్పేసి ఇంకా నిశ్చయించుకుంటుంది. ఇంకా వాళ్ళ మామయ్యని పిలుస్తుంది. మామయ్య గారు, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటుంటే, ఏంటమ్మా చెప్పు, ఏం మాట్లాడాలి అని చెప్పి దక్షిణామూర్తి అయితే అంటాడు. మామయ్య గారు, మణిపూర్లో ఉన్న శివన్నారాయణ రెస్టారెంట్ జ్యోత్స్నా రెస్టారెంట్ని నేను కొనాలనుకుంటున్నాను. అందుకే నేను మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్దామని అడుగుతున్నాను అని చెప్పి మాలిని అయితే దక్షిణామూర్తిని అడుగుతుంది. వాళ్ళు అమ్మరమ్మ, ఆ విషయం మనకు కూడా తెలుసు, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఏమో ఆ మణికొండలో బ్రాంచ్ నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మే అవకాశం ఉందేమో మామయ్య గారు, ఒక్కసారి వెళ్దాము అని చెప్పి మాలిని దక్షిణామూర్తిని అయితే బ్రతిమలాడుతుంది. సరే అమ్మా, నీ మాట నేను ఎందుకు కాదనాలి, సరే పద వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా కలిసి శివన్నారాయణ ఆఫీస్కి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి ఎవరికీ తెలియదు కదా, దక్షిణామూర్తి అయితే కార్తీక్, దీప వీళ్ళకైతే తెలుసు, కానీ మాలిని ఎవరో కూడా ఎవరికి తెలీదు. ఇంకా ఇద్దరు కలిసి శివన్నారాయణ ఆఫీసులో కాలు పెట్టేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా దీప, కార్తీక్, అలాగే జ్యోత్స్న, సూరజ్ వీళ్ళందరూ కూడా అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ అడుగు పెట్టడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా దీప, బాబా దక్షిణామూర్తి తాతంటే మనకు తెలుసు, ఆ పక్కన ఉన్న ఆవిడ ఎవరు బావా అని చెప్పేసి దీప కార్తీక్ని అడుగుతుంది. నాకు మాత్రం ఏం తెలుసు మరదలా, నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా అని చెప్పేసి అంటుంటే, సరే బావా చూద్దాం, ఎవరో వచ్చి వాళ్ళే పలకరిస్తారు కదా అని చెప్పి అందరూ కూడా సైలెంట్గా ఉంటారు. అప్పుడే ఇంకా వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్గా శివన్నారాయణ క్యాబిన్కి వెళ్తూ ఉంటే, సార్ ఆగండి సార్, ఎవరు మీరు, మా సార్ పర్మిషన్ లేకుండా లోపలికి పంపిస్తే నన్ను ఊరుకోరు సార్, చెప్పండి సార్ మీరెవరో అని చెప్పేసి ఆఫీస్ బాయ్ అయితే వీళ్ళిద్దరిని ఆపుతాడు. అప్పుడు ఇంకా శివన్నారాయణ దగ్గరికి మేము వెళ్ళాలి, దక్షిణామూర్తి వచ్చాడని చెప్పు అని చెప్పేసరికి వెళ్ళి ఆఫీస్ బాయ్ అయితే శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి, సార్ మీకోసం దక్షిణామూర్తి గారంట, ఆయనను ఇంకొక ఆవిడ ఇద్దరు కూడా వచ్చారు అని చెప్పేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి, మొన్న వచ్చాడు కదా దక్షిణామూర్తి, మళ్ళీ రావడం ఏంటి, వేరే వాళ్ళు ఎవరినో తీసుకురావడం ఏంటి, ఎవరిని తీసుకుని వచ్చాడు అని చెప్పి అనుకుని, సరే రమ్మను అని చెప్పేసి ఆఫీస్ బాయ్కి చెప్తాడు శివన్నారాయణ. మా సార్ రమ్మన్నారు సార్ మిమ్మల్ని లోపలికి అని చెప్పడంతో ఇద్దరు కూడా వెళ్ళి దక్షిణామూర్తి ముందు 2 చైర్స్ ఉంటే ఆ 2 చైర్లో కూడా కూర్చుంటారు, ఒక సూట్ కేసు పట్టుకుని వెళ్ళి. అప్పుడే ఇంకా శివన్నారాయణ పక్కన ఉన్న మాలిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ అమ్మాయి మాలిని కదా, ఈ అమ్మాయి సుమిత్ర వాళ్ళ వదిన కదా అని చెప్పేసి అనుకుంటాడు శివన్నారాయణ. ఏంటి ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు అని చెప్పి తన మనసులో అనుకొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే మాలిని మాట్లాడుతుంది. నమస్తే బాబాయ్ గారు, బాగున్నారా, చాలా రోజుల తర్వాత కలిసాం మనము, ఇలా కలవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు, కానీ ఎట్టకేలకు మిమ్మల్ని కలిశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మాలిని అంటుంది. మాలిని ఆడపిల్ల కదా, అందుకే శివన్నారాయణ అవన్నీ ఎందుకులేమ్మా, బంధుత్వాలు అన్ని బంధాలు ఎప్పుడో తెగిపోయినాయి మీకు నాకు,
ఇప్పుడు మీరెందుకొచ్చారో అది చెప్పండి అని చెప్పేసి అనేసరికి అప్పుడే ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్, దీప అని చెప్పేసి వాళ్ళను కూడా లోపలికి పిలుస్తాడు శివనారాయణ. అందరి సమక్షంగా చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? ఏం మాట్లాడాలనుకొని నన్ను కలవడానికి వచ్చారు అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అదా, మేము చెప్పే కంటే చూపిస్తే బాగుంటుందేమో అని చెప్పి మాలిని సూట్ కేసుడు డబ్బు అయితే తీసి అక్కడ టేబుల్ మీద ఓపెన్ చేస్తుంది. ఆ క్యాష్ను చూడగానే ఒక్కసారిగా కార్తీక్, దీప, సూరజ్కైతే దిమ్మ తిరిగిపోతుంది. కానీ శివనారాయణ డబ్బులో పుట్టాడు కదా, కాబట్టి శివనారాయణకి డబ్బును చూస్తే అంతేమనిపించదు. అప్పుడే ఇంకా దక్షిణామూర్తి, శివనారాయణ, మీ రెస్టారెంట్ జ్యోత్స్న రెస్టారెంట్ ఉంది కదా మణికొండ, ఆ బ్రాంచ్ని మేము కొనాలనుకుంటున్నాము. అందుకే మీకెంత కావాలో చెప్పండి, అంత డబ్బు కూడా మీకు ఇచ్చేసి డబ్బు కూడా తీసుకుని వచ్చాం, స్పాట్లోనే కొందామని వచ్చాము అని చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, మేము అమ్ముతున్నామని మీకు ఎవరైనా చెప్పారా మణికొండ బ్రాంచ్ అని చెప్పి శివనారాయణ అడుగుతుంటే, మాకైతే ఎవరు చెప్పలేదు, మేమే అడుగుదాము అని వచ్చాము. ఎందుకంటే అది నష్టాల్లో ఉంది కాబట్టి మీకు కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఏది టాప్ మోస్ట్లో ఉందో ఆ రెస్టారెంట్లను కొందామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరమే మేము రెస్టారెంట్ ఫీల్డ్లోకి వచ్చాము కాబట్టి మాకు అలాంటి బ్రాంచ్లను తీసుకుని అభివృద్ధి చేసి పోటీలో పాల్గొనాలి అనుకుంటున్నాము అని చెప్పి మాలిని అయితే బయటికి చెప్తుంది. దాంతో శివనారాయణ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. లేవండి, పోనీలే ఆడపిల్లని తీసుకుని వచ్చారు కదా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పటి వరకు కూడా కూర్చొనిచ్చాను. ఇంకా కూర్చొని ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఈ బ్రాంచ్ని నేను అమ్మడం లేదు. మీ సూట్ కేసు డబ్బు తీసుకుని మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పేసి చాలా కటువుగా మాట్లాడతాడు శివనారాయణ. దాంతో వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా దక్షిణామూర్తి అయితే, శివనారాయణ ఆలోచించుకుని మాట్లాడు, నీ కాళ్ళ దగ్గరికి వచ్చాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడుకో, అమ్మితే అమ్ముతానని చెప్పు, లేదంటే లేదని చెప్పు, నోరు పారేసుకోకు అని చెప్పి దక్షిణామూర్తి చాలా గట్టిగానే శివనారాయణతో మాట్లాడతాడు. అయినా నువ్వు నాకు చెప్పేదేంట్రా, నువ్వు నా శత్రువువి, నా శత్రువైన నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావడానికి, నా రెస్టారెంట్ కొనడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి శివనారాయణ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తాడు దక్షిణామూర్తికి. దాంతో దక్షిణామూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. మామయ్య గారు, ఏంటిది, మీరేంటి ఆయన చేతులతో అలా అనిపించుకోవడం ఏంటి? ఆయన నోటికి హద్దు పద్దు ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయినా కొనాలనుకుని వచ్చాం, వద్దన్నారు, సరే వెళ్ళిపోదాం, ఎలా వాళ్ళని నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి మాలిని అంటుంటే, అమ్మ నువ్వు ఆడపిల్లవని వదిలేస్తున్నాను, ఇంకొకసారి నువ్వు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా శివనారాయణ మాలినికి కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు. ఏంటి బాబాయ్ గారు, మీ తర్వాత ఎవరు వారసత్వం, ఈ ఆస్తి మొత్తాన్ని ఎవరికి రాస్తున్నారు, ఇదెంత, ఈ వారసత్వం అంతా ఎవరికి ఇస్తున్నారు, ఇన్ని రెస్టారెంట్లు, ఇన్ని కంపెనీలు ఎవరు మేనేజ్ చేస్తారు అని చెప్పి అంటుంటే, అదంతా మీకు అనవసరం, కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇదంతా కూడా నా మనవరాలు జ్యోత్స్ననే చూసుకోబోతుంది, నా మనవరాలే ఇదంతా కూడా మేనేజ్ చేయగలుగుతుంది అని చెప్పి అనేసరికి మాలిని చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటమ్మా, నేనేమన్నా జోక్ చేశానా, నువ్వెందుకు నవ్వుతున్నావు, నా మనవరాలు చూసుకుంటుంది అని చెప్పే దాంట్లో నీకేమైనా జోక్ కనబడుతుందా నవ్వడానికి అని చెప్పి శివనారాయణ అంటుంటే, మరి అది జోకే కదా, మనవరాలి కానీ జ్యోత్స్నని మనవరాలు అంటుంటే నాకు నవ్వొచ్చింది అని చెప్పి మాలిని అంటుంది. ఏంటి, జ్యోత్స్న మనవరాలు కాదా? మరి జ్యోత్స్న మనవరాలు కాకపోతే ఇంకెవరు? జ్యోత్స్న నా కొడుకు బిడ్డ, నా యావదాస్తికి కూడా ఒక్కగానొక్క వారసురాలు జ్యోత్స్న అని చెప్పేసరికి ఇంకా నవ్వుతూ ఉంటుంది మాలిని అయితే. మాలిని చెప్పిన విషయానికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, దీప ఏంటి, ఈవిడికి నిజం తెలుసా ఏంటి, పారు పిల్లల్ని మార్చేసిందని నిజమంతా తెలిసినట్టుగానే మాట్లాడుతుంది అని చెప్పి కార్తీక్ దీపతో అంటుంటే, ఏమో బావా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి దీప కార్తీక్తో అంటుంది. ఇంకా దక్షిణామూర్తి అయితే, అమ్మ మాలిని ఏం మాట్లాడుతున్నావు, శివనారాయణ మనవరాలు జ్యోత్స్న కాదంటున్నావేంటి, నీకు తెలుసా అని చెప్పి అంటుంటే, అయ్యో మామయ్య గారు, అసలు ఆ కథంతా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను, కానీ నేను అక్కడ ఉన్నానన్న విషయం ఎవరికీ తెలియదు, అక్కడ రాత్రికి రాత్రే పిల్లల్ని మార్చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోయి లేచి నుంచుంటాడు. ఏంటి, పిల్లల్ని మార్చారా, ఎవరిని మార్చారు,
మీకు రెస్టారెంట్ అమ్మటం లేదు కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి మమ్మల్ని తప్పుదారి పట్టించాలని చూడొద్దమ్మా మాలిని అని చెప్పి శివనారాయణ చాలా మర్యాదగా మాట్లాడతాడు మాలినితో. బాబాయ్ గారు, మీకు అబద్ధాలు చెప్తే నాకేమొస్తుంది? పారిజాతం గారిని, జ్యోత్స్న గారిని ఇక్కడికి పిలిపించండి, నిజమేంటో మీకే తెలుస్తుంది అని చెప్పి అనేసరికి వెంటనే పారిజాతం జ్యోత్స్నాలకి ఫోన్ చేస్తాడు శివనారాయణ. మీరు ఉన్న పలంగా ఇక్కడికి రావాలి అని చెప్పేసరికి జ్యోత్స్న ఆల్రెడీ ఆఫీస్లోనే ఉంది కాబట్టి జ్యోత్స్నని లోపలికి పిలుస్తాడు. ఇంకా పారిజాతాన్ని కూడా అక్కడికి పిలిపిస్తాడు శివనారాయణ. అమ్మో, ఈ ముసలోడికి ఏం గుర్తొచ్చిందో, ఆఫీస్కి రావద్దంటే రావద్దనే ముసలోడు ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మంటున్నాడో ఏంటో అర్థం కావటం లేదు, మాట చూస్తే కోపంగానే ఉంది, ఏం బాంబు పేలుస్తాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ పారిజాతం అయితే గజగజ వణికిపోతూ ఆఫీస్కి అయితే వస్తుంది. ఇంకా శివనారాయణ క్యాబిన్కి అయితే వస్తుంది పారిజాతం. వచ్చేసరికి అక్కడ దక్షిణామూర్తి మాలినిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే దక్షిణామూర్తి కోడలు మాలిని అన్న విషయం పారిజాతానికి తెలుసు. ఏంటి వీళ్ళిద్దరొచ్చారు, వీళ్ళిద్దరి వచ్చినప్పుడు నన్నెందుకు పిలిచాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఏమీ అర్థం కాక బిక్కమొహం వేసుకుని అలా నిలబడి ఉంటుంది పారిజాతం. పారిజాతం, నీ గురించి ఏదో నిజం చెప్పాలంట, అసలు అది నిజమా కాదా అనేది నువ్వే ఇప్పుడు మాకు చెప్పాలి అని చెప్పి అనేసరికి అమ్మో, నా కొంప ముంచేశారు, ఇది ఏం నిజం బయట పెట్టిందో ఏంటో, ఇది అసలే పెద్ద తంటాల మారి అని చెప్పి మాలిని గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది తన మనసులో పారిజాతం అయితే. ఏం పారిజాతం గారు, బాగున్నారా? బాగుంటారులే, పిల్లల్ని మార్చారు కదా, మీ మనవరాల్ని వారసురాల్ని చేశారు కదా, బాగానే ఉంటారు అని చెప్పి ఒక్కసారిగా అసలు నిజాన్ని, అసలు గుట్టుని బయట పెట్టేస్తుంది మాలిని. దాంతో ఒక్కసారిగా పారిజాతం అలాగే జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోతుంది. ఇదేంటి, పిల్లల్ని మార్చాను అని మాలినికెలా తెలుసు? మాలిని ఏంటి పిల్లల్ని మార్చాను అంటుంది? అంటే ఆ రోజు నేను సరిగ్గా చూసుకోలేదా? దాసుగాడు కూడా అలాగే చూశాడు, నేను చూసుకోలేదు. అలాగే మాలినికి కూడా తెలుసా నేను పిల్లల్ని మార్చానని అని చెప్పి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది పారిజాతానికైతే. ఏయ్ మాలిని, ఏం మాట్లాడుతున్నావు? పిల్లల్ని మార్చడం ఏంటి? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి అని చెప్పేసి అంటుంటే, అయ్యో బాబాయ్ గారు, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకుంటారా ఏంటి? కావాలంటే సుమిత్రకి జ్యోత్స్నకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి, అసలు జ్యోత్స్న సుమిత్ర కూతురో కాదో అనేది బయటపడుతుంది. నేను చెప్పేది 100% నిజం బాబాయ్ గారు, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ జ్యోత్స్నని మీరు పెంచి పెద్ద చేశారు, కానీ ఆ జ్యోత్స్న మీ మనవరాలే కాదు. ఇప్పుడు ఆస్తిని ఎవరికి అప్పగిస్తారు? ఈ వారసత్వాన్ని ఎవరికిస్తారు? ఈ కంపెనీనంతా ఏం చేస్తారు అని చెప్పేసి మాలిని మాట్లాడుతుంటే శివనారాయణకి అసలు ఏమీ అర్థం కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అంటుంటాడు శివనారాయణ. ఏం పారిజాతం, మాట్లాడివేంటి? మాలిని నువ్వు పిల్లల్ని మార్చావు అంటుంది, అది నిజమా కాదా అని చెప్పేసి ఒక్కసారిగా లేచి చూపుడు వేలు చూపిస్తూ చాలా గట్టిగా మాట్లాడతాడు శివనారాయణ. దాంతో పారిజాతానికి భయం వేసి, అవునండి, అవును, నేనే పిల్ల మార్చాను అని చెప్పి ఇంకా నిజమైతే బయటికి చెప్పేస్తుంది కంగారులో. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, గ్రానీ నిజం బయటకు చెప్పేసిందేంటి కంగారులో? ఇప్పుడు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు కదా, ఇంత కష్టపడి మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, సుమిత్ర కూతురుగా, ఇంటి వారసురాలుగా, ఇప్పుడు నా శ్రమంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి జ్యోత్స్న బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే పారిజాతం అవును నేను పిల్లల్ని మార్చాను అని ఒప్పుకుందో దాంతో శివనారాయణ కోపంతో ఊగిపోతాడు. ఏంటి పారిజాతం, మళ్ళీ చెప్పు, పిల్లల్ని మార్చావా? పిల్లల్ని మార్చడం ఏంటి? అసలు ఏం జరిగింది? నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా పారిజాతం అని చెప్పి శివనారాయణ పారిజాతాన్ని అంటూ ఉంటే, ఏంటి బాబాయ్ గారు, ఇంకేం చెప్తుందిలే, చెప్పాల్సిన నిజమంతా బయటకు చెప్పేసింది కదా, సరే మిగిలింది నేను చెప్తాను. ఏంటంటే అసలు మీ మనవరాలు జ్యోత్స్ననే కాదు, జ్యోత్స్న దాసు కూతురు. ఆ దాసు కూతుర్ని ఇంటి వారసురాలను చేయాలని, ఆస్తి మొత్తం కూడా వాళ్ళే అనుభవించాలి అని చెప్పి దాసు కూతుర్ని తీసుకుని వెళ్ళి సుమిత్ర పక్కన పడుకోబెట్టింది పారిజాతం. ఇంకా సుమిత్ర పక్కన ఉన్న దాసు కూతుర్నే ఇన్నాళ్ళు కూడా వారసురాలు అనుకుని పామును పెంచినట్లుగా పాలు పోసి మీరు కూడా జ్యోత్స్నను పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు మీరు మీకే వీళ్ళు పక్కలో బల్లెమై కూర్చున్నారు అని చెప్పి మాలిని చెప్పేసరికి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు శివనారాయణ. కార్తీక్ దీప అయితే
దీప ఇప్పుడు ఏం జరగబోతుంది? నిజమంతా బయటకు చెప్పేశాడు. ఇప్పుడు ఎలా ఏం జరగబోతుంది? నువ్వు అసలైన వారసురాలువని వీళ్ళకి తెలియదు కదా అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మాలిని, నువ్వు చెప్పింది నిజమే అని నాకు అర్థమవుతుంది. వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో నేను అటువంటి శిక్ష వేస్తాను. కానీ నా అసలు మనవరాలెవరో నీకు తెలుసా? నా అసలు మనవరాలెవరో నీకు తెలుసా అని చెప్పి 2 సార్లు శివన్నారాయణ మాలినిని అడుగుతాడు. కానీ మాలిని మాత్రం, లేదు బాబాయ్ గారు, మీ అసలు మనమరాలెవరో నాకు తెలీదు. సరే, ఇంక నేను వెళ్తాను, నేను వచ్చిన పని అయిపోయింది అనుకు చెప్పి మాలిని, దక్షిణామూర్తి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. అప్పుడే దశరథ అయితే బెంగళూరు నుంచి మీటింగ్ నుంచి డైరెక్ట్గా క్యాబిన్కే వస్తాడు ఆఫీస్కి. అలా దశరథ వస్తూ ఉండగా ఎదురుగా వీళ్ళైతే వెళ్తారు. ఎదురుగా వెళ్తున్న వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. అదేంటి, చార్నాళ్ళ తర్వాత మాలిని ఇంట్లోంచి బయటకు వచ్చింది? మాలిని అలాగే దక్షిణామూర్తి ఆఫీస్కు వచ్చారేంటి? నాన్నతో ఏం మాట్లాడడానికి వచ్చారు? నాన్న వీళ్ళతో అసలు మాట్లాడా? వీళ్ళేం మాట్లాడుంటారు నాన్నతో అని చెప్పి రకరకాల డౌట్లన్నీ కూడా దశరథ మనసులో అయితే ఉంటాయి. ఇంకా దశరథ శివనారాయణ దగ్గరికి వెళ్ళేసరికి శివనారాయణ తల పట్టుకుని కూర్చుంటాడు. నాన్న, ఏమైంది? మాలిని అలాగే దక్షిణామూర్తి మన ఆఫీస్కి ఎందుకు వచ్చారు? వాళ్ళకి మనతో ఏంటి అవసరం అని చెప్పి అడిగేసరికి అప్పుడు దక్షిణామూర్తి అలాగే మాలిని చెప్పిన దాని గురించి దశరథకైతే చెప్తాడు శివనారాయణ. నాకేం చేయాలో అర్థం కావట్లేదు దశరథ. ఎవరు చెప్పింది నిజమో ఎవరు చెప్పింది అబద్ధమో కూడా నాకు అర్థం కావటం లేదు. నా శత్రువు చెప్పింది నిజమో అని నమ్మితే నేను వీళ్ళిద్దరినీ ఇప్పుడే ఇంట్లోంచి కాదు, ఆఫీస్ నుంచి కాదు, మన జీవితాల్లోంచి బయటకు గెంటేస్తాను. అసలు నాకేం జరుగుతుందో అర్థం కావటం లేదు దశరథ. వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. ఏంటి, ఈ విషయం మాలినికి ఎలా తెలుసు? అంటే ఆ రోజు హాస్పిటల్లో మాలిని కూడా ఉంది. సుమిత్ర బిడ్డల్ని పారిజాతం మార్చేటప్పుడు మాలిని కూడా అక్కడ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి దశరథ అనుకుంటూ నిజం చెప్పేద్దామని డిసైడ్ అయిపోతాడు దశరథ అయితే. అప్పటికే పారిజాతం జ్యోత్స్నాలైతే నిజం బయటపడిపోయిందని వణికిపోతూ గజగజ వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా శివన్నారాయణ ఏం చెప్తాడా దశరథ అని శివన్నారాయణ వెయిట్ చేస్తూ ఉంటాడు. దశరథ, నీకు తెలుసా దీని గురించి ఏమైనా అని చెప్పి అంటే, అవును నాన్న, నాకు తెలుసు నాన్న. మాలిని చెప్పింది నిజమే. పారుజాతం పిన్ని పిల్లలిద్దరిని మార్చేసింది. మొన్న సుమిత్రకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. ఆ ప్లేస్లో అసలైన వారసురాలను తీసుకుని వచ్చి మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించాము. లేదంటే సుమిత్ర మనకు దక్కేది కాదు. ఈ పాటికే సుమిత్ర చనిపోయి ఉండేది అని చెప్పేసరికి ఇంకా ఎప్పుడైతే ఇది నిజమే అని చెప్పి దశరథ చెప్పాడో ఇంకా కోపంతో రగిలిపోతాడు శివనారాయణ. ఇంకా వాళ్ళిద్దరినీ కూడా మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. ఇంకా జన్మలో మీ ముఖం నాకు చూపించద్దు. ఇప్పుడే నేను పోలీసులను తీసుకుని వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయించి జీవితంలో బయటికి రాకుండా చేస్తాను అని చెప్పి శివనారాయణ వాళ్ళిద్దరినీ కూడా పోలీసులకు అప్పచెప్తారు. ఇంకా దశరథ చెప్పిన నిజం ప్రకారం, దశరథ, మరి వారసురాలు ఎవరు? నువ్వు చెప్పింది నిజమే. నేను మాలిని చెప్పింది నమ్మడం లేదు, నువ్వు చెప్పిందే నమ్ముతున్నాను. మరి ఎవరు అసలు వారసురాలు ఎవరు అని చెప్పేసి అంటుంటే, అసలు వారసురాలు దీప నాన్న. ఇదిగో నీ కళ్ళెదుటే ఉంది. ఈ దీపే సుమిత్రకు బోన్నారో ఇచ్చి సుమిత్రను కాపాడింది. సుమిత్ర ప్రాణాలు కాపాడడానికి తన కన్న బిడ్డను కూడా, తన కడుపులోని బిడ్డను కూడా వదులుకోవడానికి సిద్ధపడింది ఈ దేవత. ఈ దేవత నా కన్న కూతురు నాన్న, నా బంగారు తల్లి నాన్న. నా బంగారు తల్లికి నేను దగ్గరుండి కూడా తండ్రినై ఉండి నా ఇంట్లో పని చేపించుకుంటున్నానే కానీ ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. నిజం బయటకు చెప్పడానిక సుమిత్రకు ఆరోగ్యం బాగోలేదు. నిజం తెలిసి ఎక్కడ మళ్ళీ మూలన పడిపోతుందా అని అదొక భయం. అందుకే అని చెప్పేసి అనేసరికి ఇంకా నిజమంతా తెలుసుకొని శివనారాయణ చాలా షాక్ అయిపోతాడు. ఇంకా దీపనైతే వారసురాల్లాగా అంగీకరించి ఇప్పటి నుంచైనా సరే నా మనవరాల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలి, నా మనవరాలికి నేను న్యాయం చెయ్యాలి అని చెప్పి శివనారాయణ దీపని తన మనవరాలుగా అంగీకరించి ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీద రాస్తాడు. ఈ విధంగా రెస్టారెంట్ కొనడానికని వచ్చి శివనారాయణ కలిసి జ్యోత్స్న నీ అసలైన వారసురాలు కాదు అని చెప్పి అసలు నిజాన్ని మాలిని అయితే శివనారాయణకి చెప్పేస్తుంది. నిజం తెలుసుకున్న శివనారాయణ జ్యోత్స్నని పారిజాతాన్ని అరెస్టు చేయించి జీవితంలో బయటికి రాకుండా చేస్తాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.